వదిన మరదలు మంచి ఫ్రెండ్స్ లాగా ఉండడం చూస్తున్నాము, అలాగే సిస్టర్స్ లాగా ఉండడం చూస్తూ ఉన్నాం కదా. సో నాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో తను నాకు ఒక సిస్టర్ లాగా ఆలోచించి నేను చెప్పకుండానే నా మూడ్ని అర్థం చేసుకొని ఒక సెలబ్రేట్ చేయాలి అన్న ఆలోచన వచ్చిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా వ్లాగ్ అంటే నేను ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత వ్లాగ్ షూట్ చేస్తాను, కానీ ఈరోజు వ్లాగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక డే గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ప్లాన్ చేసిన వీడియో అయితే వ్లాగ్ స్టార్టింగ్లోనే ఇంట్రో ఇస్తూ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను అనమాట. కానీ ఈరోజు అలా కాదనమాట. ఎందుకంటే యానివర్సరీ ఈ ఇయర్ అసలు నేను సెలబ్రేట్ చేసుకునే మూడ్లోనే లేను. ఎప్పుడు నేను చాలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే సెలబ్రేషన్ మోడ్లోనే ఉంటాను. యానివర్సరీకి సంబంధించి ఒక 1 month ముందు నుంచి షాపింగ్ చేస్తూ ఉంటాను, గిఫ్ట్స్ పర్చేస్ చేస్తుంటే ఇవన్నీ చేస్తాను. కానీ ఇయర్ ఎందుకో నాకు ఇంట్రెస్ట్ లేదు, చేసుకోవాలనిపించలేదు. సో నేను చేసుకోకూడదు అని కొంచెం ఇన్యాక్టివ్ మోడ్లోనే ఉన్నాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మా ఇంట్లో అందరూ మమ్మీ వాళ్ళందరూ విష్ చేస్తూ ఉంటారు కదా, మమ్మీ వాళ్ళ అత్తయ్య వాళ్ళు అందరూ ఫోన్ చేసి విష్ చేస్తూ ఉంటారు. అలాగే సాహితీ కూడా, మా మరదలు సాహితీ కూడా ఫోన్ చేస్తుంది అనమాట. సో ఏంటి వదిన స్పెషల్స్ అంటే అసలు ఏం చేసుకోవాలనుకోవట్లేదు సాహితీ, చేసుకునే మూడ్ లేదు అని చెప్పాను. సో అది వినగానే సాహితీ ఇంకా నాతో మాట్లాడిన వెంటనే మా తమ్ముడికి చెప్పిందనమాట, వదిన ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు కానీ కొంచెం ఎందుకో డల్గా ఉన్నారు, కాబట్టి ఇలాంటి టైంలో మనం పక్కనే ఉండి సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మా మరదలు అయితే తీసుకొచ్చింది అనమాట మా తమ్ముడిని. సో నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు సెలబ్రేట్ చేసుకోకూడదు అనుకున్న నేను ఎంత మంచిగా సూపర్ గ్రాండ్గా అని చెప్పలేను, కానీ అసలు జీరో మూడ్తో ఉన్న నేను కొంచెం యాక్టివ్గా సెలబ్రేట్ చేసుకునేలాగా అయ్యానమాట. సో మా ఫ్యామిలీ నుంచి, అది కూడా బయట నుంచి వచ్చిన అమ్మాయి మా మరదలు అలా చేయడం, మన గురించి ఆలోచించి ఒక సిస్టర్ ఇలా చేస్తుందంటే ఇట్స్ ఓకే. మనకి చిన్నప్పటి నుంచి ఆ బాండింగ్ ఉంది, మనం ఫీల్ అవుతుంటే చూడలేక సిస్టర్ ఇలాంటివి, మన చెల్లిలో అక్కో ఇలాంటివి చేసింది అంటే ఓకే కన్సిడర్ చేయొచ్చు. కానీ వదిన మరదళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉండడం అసలు జరుగుతుందా, వదిన మరదలకి అసలు పడకపోవడం, ఇటువంటివన్నీ మన మమ్మీ వాళ్ళ జనరేషన్లో మనం చాలా వరకు వింటూనే ఉండేవాళ్ళం. మనం చిన్నప్పుడు బేసిక్గా నేను చిన్నప్పుడు ఇటువంటివి వింటూనే ఉండేవాళ్ళం. కానీ ఈ జనరేషన్లో ఏంటంటే వదిన మరదలు మంచి ఫ్రెండ్స్ లాగా ఉండడం చూస్తున్నాము, అలాగే సిస్టర్స్ లాగా ఉండడం చూస్తూ ఉన్నాం కదా. సో నాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో తను నాకు ఒక సిస్టర్ లాగా ఆలోచించి నేను చెప్పకుండానే నా మూడ్ని అర్థం చేసుకొని ఒక సెలబ్రేట్ చేయాలి అన్న ఆలోచన వచ్చిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో తను చేసిన సెలబ్రేషన్ ఏంటి అంతా చాలా విషయాలు మాట్లాడుకుందాము. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్గా April 27th మా మ్యారేజ్ డే అయిందనమాట. నేను అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకునే మూడ్ ఫస్ట్ నుంచి లేదు అనేది కూడా నేను షేర్ చేస్తాను. April 27th మా మ్యారేజ్ డే అనమాట. సో అదే డేట్న ఒక 2-3 months బ్యాక్ నుంచి కూడా, 2-3 months కాదు మేబీ ఒక 1 month బ్యాక్ నుంచి మా ఫ్రెండ్స్ అందరూ 10th class ఫ్రెండ్స్, సో అందరం కలుద్దాము అదే రోజున అని అందరూ ప్లాన్ చేసుకున్నారనమాట. అందరికీ ఆ రోజు కుదురుతుంది అన్నప్పుడు నా వల్ల ప్రోగ్రామ్ ఎందుకు స్పాయిల్ అవ్వడం అని చెప్పి ఎవరికి నా మ్యారేజ్ యానివర్సరీ అది ఏమీ చెప్పకుండా ఓకే నేను కూడా వస్తాను కలుస్తాను అని చెప్పేశాను. కానీ కొంతమందికి ఆ రోజు అవ్వకపోవడం వల్ల ఇంకా మేలో అయితే మాకు అవుతుంది అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ లాస్ట్ మూమెంట్లో షేర్ చేశారనమాట. సో అయితే ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేద్దాము అని అయితే అనుకున్నాం అనమాట. సో ఫైనల్లీ ఏంటైందంటే April 26th అంటే రేపు మా గ్యాదరింగ్ ఉంది అనుకునేటప్పుడు మా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ఏమందంటే, లేదు ఎవరెవరికైతే కుదురుతుందో అట్లీస్ట్ మనమైనా ఒకసారి అందరం గ్యాదర్ అవుదాము, ఎలాగా కలుద్దాం అనుకున్నాం కదా అని చెప్పి లాస్ట్ మూమెంట్లో ఈ ఫైనల్ డెసిషన్ అయితే తన ఒపీనియన్ అయితే షేర్ చేసింది అనమాట. సో ఓకే అందరూ కలుద్దామని అయితే డిసైడ్ అయ్యారు. మెయిన్ ఈ రీజన్ వల్ల నేనైతే సెలబ్రేట్ చేసుకోకూడదు అని అయితే అనుకున్నాను అనమాట. సో ఇంత లోపల మా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నాం కదా. సో మా హస్బెండ్ ఏంటంటే ప్రోగ్రామ్ తనది ఎలాగా 10th class గ్యాదరింగ్ క్యాన్సిల్ అయింది కదా, సో ఇంత
మంత్లోపు వాళ్ళ కజిన్ వాళ్ళు వైజాగ్లోనే ఉన్నారనమాట. సో నాకు ఆడపడుచు అవుతారనమాట. సో నాకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఆయన వచ్చేసి వాళ్ళని ఇన్వైట్ చేశారనమాట మా ఇంటికి, నాకు చెప్పకుండా. సో అనుకోకుండా మళ్ళీ నా 10th గ్యాదరింగ్ అంతా వాళ్ళు కలుద్దాం అనటం, ఇంతలోపల మా ఆడపడుచు వాళ్ళు వస్తాననటం. సో ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయాయి అనమాట. మా వారు వాళ్ళని ఇన్వైట్ చేయటం, వాళ్ళు వస్తానంటాం. అండ్ ఇంతలోపల నేను ఎందుకో డల్గా ఉన్నాను, ఏదో ఒక రకంగా వదినకి సెలబ్రేట్ చేయాలన్న మోటివ్తో మా సాహితీ వాళ్ళు కూడా బయలుదేరిపారనమాట. సో ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయాయి. మేము ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, ప్లాన్ చేయనివన్నీ కూడా జరిగిపోయాయి అనమాట. సో నేను ఈ డ్రెస్ అయితే వేసుకొని రెడీ అయిపోయాను. సో గెట్ రెడీ విత్ మీ షార్ట్ కూడా షేర్ చేశాను. అండ్ ఇంతకు ముందే నేను యానివర్సరీకి ఈ అవుట్ఫిట్స్ గురించి కూడా షేర్ చేశాను షార్ట్ వీడియోస్, కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో అందుకని చెప్పి మా మరదలు వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చి రావటం వల్ల వాళ్ళు రావడాన్ని నేను వీడియో షూట్ చేయలేకపోయాను అనమాట. సో ఫైనల్లీ ఇలా అనుకోకుండా డే అంతా ఫుల్గా బిజీగా అయితే జరిగిందనమాట. లోపల ట్విస్ట్ ఏంటంటే మా ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా లంచ్కి ఇది పార్క్ హోటల్లో గ్యాదర్ అవుదామని అయితే అనుకున్నారు. అండ్ మా సాహితీ వాళ్ళు వచ్చేసారు, అలాగే మా ఆడపడుచు వాళ్ళు వస్తున్నారు. వీళ్ళందరికీ సడన్గా నేను కుక్ చేయడం ఇవన్నీ కూడా ఇంకా పాసిబుల్ కాదు అని చెప్పి నేను 10th క్లాస్ ఫ్రెండ్స్ని కలవడానికి అయితే రావట్లేదు అని చెప్పేసి వీళ్ళతో కలిసి బయటికి లంచ్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇది ప్రోగ్రామ్ అయితే ఇలా అనుకోకుండా లాస్ట్ మూమెంట్లో ఇలా అయితే ఫిక్స్ అయిందనమాట. సో అందరం కలిసి లంచ్కి అయితే వెళ్ళిపోబోతున్నాం. అండ్ మా 10th క్లాస్ బ్యాచ్లో మా కజిన్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే మా కజిన్ నేను ఇద్దరం ఒకే క్లాస్ అనమాట. సో కలిసే చదువుకుంటాం. సో 10th క్లాస్ వరకు కూడా, కాబట్టి తను కూడా 10th క్లాస్ బ్యాచ్ మేట్స్లో ఉందన్నమాట. సో అందుకని తను కాల్ చేసి నా యానివర్సరీ కదా విష్ చేయడానికి కాల్ చేసి, అలాగే లేదు ఒకసారన్నా కొంతసేపు అన్నా కనిపించి వెళ్ళు అని చెప్పి మా అక్క అంది. అలాగే మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి నేను కలిసి ఈ ప్రోగ్రామ్ అంతా ఇనిషియేట్ చేశాము, వాహిని. తను కూడా కాల్ చేసి ఒకసారన్నా కనిపించు రమ్య కొంతసేపు అన్నా అని చెప్పి అన్నారనమాట. సో ఇలా ఇంతమంది అంటున్నారు కదా, లంచ్ చేసేసిన తర్వాత 10th క్లాస్ ఫ్రెండ్స్ని కలవడానికి కూడా వెళ్దాము అని అయితే అనుకున్నాను. లాస్ట్ మూమెంట్లో ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ఈ లాస్ట్ మూమెంట్లో ప్రోగ్రామ్ అయినా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందా, లేదంటే ఇంకేమన్నా ట్విస్ట్లు ఉన్నాయా లేదా అనేది కూడా చూసేద్దాము. సో నేనైతే ఫైనల్లీ రెడీ అయిపోయాను. ఇది ఫిగ్ బ్రాండెడ్ జార్జెట్ ఫ్రాక్ అనమాట. గెట్ రెడీ విత్ మీలో షేర్ చేశాను. చాలా బాగుంది. నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఈ ఫ్రాక్ వేసుకునేటప్పుడు. అండ్ లుక్ అంతా కూడా చాలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను. ఎక్కువ హెవీ మేకప్ ఏం యూజ్ చేయలేదు. మీరు చూసినట్టయితే పౌడర్స్, కాంపాక్ట్స్ ఇలాంటివి ఏం నేను యూజ్ చేయలేదు. సో సింపుల్గా రెడీ అయిపోయాను. అండ్ బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను. అండ్ ఫైనల్లీ పర్ఫ్యూమ్తో నా లుక్ అంతటిని నేను కంప్లీట్ చేస్తున్నాను అనమాట. సో సింపుల్ ఇయర్ రింగ్స్ అండ్ మెటల్ బ్యాంగిల్స్, సింపుల్ బ్లాక్ బీడ్ చైన్, ఇలా నా లుక్ అంతటిని కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా అయితే రెడీ అయిపోయాను. అయితే వాళ్ళు తుని నుంచి వచ్చారనమాట. వాళ్ళ అన్నయ్య పెళ్లి కోసం సాహితీ మా తమ్ముడు కలిసి తుని వెళ్ళారు. సో వాళ్ళు తుని నుంచి వచ్చేసారు. అండ్ మా ఆడపడుచు వాళ్ళ కోసం వెయిటింగ్. ఇంతలోపు వేదాంశ్ బాబుకు కూడా తినిపించేస్తున్నాం అనమాట. ఎందుకంటే హోటల్కి వెళ్ళిన తర్వాత పాపం తనకి తినగలిగే ఫుడ్ అది ఉండకపోవచ్చు కదా, చిన్నోడు కదా. సో అందుకే తనకు కొంచెం ఏదో ఒకటి తినిపిస్తే అక్కడ ప్రశాంతంగా ఉంటాడు, మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటాడని చెప్పి తినిపించేస్తున్నాము. చిన్నపిల్లలు ఏమైనా చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు కదా. వేదాంశ్ వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 15 days ఎంతో అవుతుందేమో. 15 days కూడా అయ్యిందో లేదో కూడా నాకు తెలీదు. కానీ ఇంత లోపల బాయ్ చెప్పడం, గుడ్ మార్నింగ్ చెప్పడం, అలాగే రామ్ రామ్ అంటే భజన చేయటం, ఇవన్నీ కూడా నేర్చేసుకున్నాడు అనమాట. వాళ్ళకి తక్కువ టైంలోనే చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. కాకపోతే మనం ఏం చేయాలంటే వాళ్ళకి టైం ఇవ్వాలి అంతే. నువ్వు అంత గట్టిగా చేయకు, ఆగు. పండు గుడ్ మార్నింగ్ ఏదమ్మా. ఎన్ని ఎంత ఫాస్ట్గా క్యూట్గా నేర్చుకున్న పిల్లలైనా పక్క వాళ్ళకి చూపిస్తాము అనేటప్పుడు అస్సలు చేయరు. నిజమే కదా. పండు బాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు అత్త, బాయ్ చెప్పు అత్త. సో మొత్తానికి వేదాంశ్కి లంచ్ అది తినిపించేసి మేమైతే డైరెక్ట్గా హోటల్కి రీచ్ అయిపోయామన్నమాట. మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చేసారు. నేను అస్సలు వీడియో చిన్న క్లిప్స్, చాలా చిన్న క్లిప్స్ షూట్ చేశాను అనమాట. వాళ్ళు రావడం కూడా షూట్ చేయలేదు. ఎందుకంటే నా మూడ్ అసలు బేసిక్గా ఆన్ ది మార్క్ లేదనమాట. సో అందుకని వాళ్ళు రావడానికి కూడా నేను షూట్ చేయలేదు. సో ఇదిగోండి
వాళ్ళైతే వస్తున్నారనమాట. వాళ్ళు కార్ పార్క్ చేసి వస్తున్నారు. ఫస్ట్ అయితే నేను మా ఆడపడుచు అందరం వచ్చేసామన్నమాట. మా ఆడపడుచు పేరు లత అని చెప్తాను, మా ఆడపడుచు అంటే ఏదోలా ఉంది. సో వచ్చేసామన్నమాట. ఇంతలోపల వేదాంశ్ బాబుకి ఒక చైర్, చిన్నపిల్లలకి ఇలాగా కిడ్స్ చైర్ ఇస్తారు కదా, సో అందులో వాళ్ళు హ్యాపీగా కూర్చుంటే మనం కూడా హ్యాపీగా లంచ్ చేయొచ్చు అని చెప్పేసి వాడికి చైర్లో కూర్చోబెడుతున్నాం అనమాట. సో కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు మా లంచ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనుకుంటున్నాము. అండ్ తినే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ లత అనమాట. సో తను వాళ్ళ హస్బెండ్ ఇంకా 2 పిల్లలు అందరూ వచ్చారనమాట. నేను పెద్ద ఫుడ్ కూడా పెద్ద వ్లాగ్ లాగా ఏం షూట్ చేయలేదు, చెప్పాను కదా నేను పెద్ద ఇంట్రెస్టెడ్గా లేను వ్లాగ్ షూట్ చేయడానికి. చిన్న క్లిప్స్ షూట్ చేశాను అనమాట. అందరం కలిసి ఇలా ఫుడ్ తింటూ చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాము. పిల్లలు అందరూ కూడా ఉన్నారు కదా, ఆదిత్య ఏజ్ గ్రూపే ఉంటారనమాట మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు. సో వాళ్ళ పిల్లలు ఆదిత్య అందరూ కలిసి మొత్తానికి చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. ఇన్ని ప్లేట్లు నా ఎదురుగా కనిపిస్తుంటే చూసేవాళ్ళు ఎవరన్నా నేనే ఇన్ని తినేసానేమో అనుకుంటారు, కానీ కాదు, అదే చూపిస్తాను అనమాట. అందరూ తిన్నవి ఒక చోట పెట్టామన్నమాట. నేను తినేంత ఆందోళన చూస్తే ఆ ప్లేట్స్ అన్నీ నేనే తినేసానా అనుకుంటారు అందరూ. సో అలా కాదనమాట, అందరూ తిన్నవన్నీ ఒక దగ్గర పెట్టి మొత్తానికి లంచ్ అయిపోయాక ఇంకా మా ఫ్రెండ్స్ని కలవడానికని స్టార్ట్ అయ్యామన్నమాట. మా తమ్ముడితో కలిసి మా ఫ్రెండ్స్ని కలవడానికి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళారనమాట. సో వాళ్ళు ఉన్నారు కదా, ఆ టైంలో ఆయన కూడా నాతో వచ్చేస్తే బాగోదు కదా, సో అందుకని చెప్పి వాళ్ళని ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. నేను ఫ్రెండ్స్ని కలవాలని ఉంది అని చెప్పగానే మా తమ్ముడు సరే నేను తీసుకెళ్తానని చెప్పి మా తమ్ముడు అయితే నన్ను తీసుకెళ్తున్నాడు అనమాట. సో 10th క్లాస్ ఫ్రెండ్స్ని కూడా కలవడానికి వెళ్తున్నాను. అసలు ఏమీ జరగదు, ఈ యానివర్సరీ సింపుల్గా ఇంట్లో కూర్చుంటాము అనుకుంటే ఇన్ని ట్విస్ట్ల తర్వాత ఇంత ఫైనల్గా ఇంత హ్యాపీగా అయితే జరిగిందనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనలీ మా ఫ్రెండ్స్ అందరూ అనమాట, వీళ్ళు మా 10th క్లాస్ బ్యాచ్ మేట్స్. సో 2005 బ్యాచ్ అనమాట మాది, 10th క్లాస్ 2005 బ్యాచ్. శ్రీకాకుళంలో విశాఖ మోడల్ స్కూల్లో మేమందరం ఫ్రెండ్స్ అనమాట. యాక్చువల్గా ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు, కానీ చెప్పాను కదా అందరికీ కుదరలేదు, కొంతమందికి కుదిరింది. సో కుదిరిన వాళ్ళందరం ఒకసారి గ్యాదర్ అవుదామని చెప్పి వచ్చామన్నమాట. అండ్ గ్యాదర్ అవ్వడానికి వచ్చిన ప్లేస్ అయితే పార్క్ హోటల్ అనమాట. నిజంగా చాలా హోటల్స్ అనుకున్నాము, కానీ మా ఫ్రెండ్ వాహిని పార్క్ హోటల్ అని చెప్పింది. ఇది ద పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. సో చూడండి, అంబియన్స్ అంతా కూడా బాగుంది, మనకి డిస్టర్బెన్స్ ఉండదు. మేము గ్యాదర్ అయింది సండే కాబట్టి మిగతా హోటల్స్ అయితే చాలా క్రౌడ్ ఉంటారు. సో అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ప్రశాంతంగా అందరం మంచిగా బీచ్ని అండ్ ఈ అంబియన్స్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఆ గ్లాస్లో చూడండి, గ్లాస్ మిర్రర్లో అందరూ ఫొటోస్ తీసుకుంటూ మంచిగా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. సో ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర కలిస్తే కబుర్లు చెప్పుకోవడం, తర్వాత ఫొటోస్, వీడియోస్, రీల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా. కబుర్లు చెప్పుకునే టైంలో నేను మిస్ అయిపోయాను. వాళ్ళందరూ లంచ్ చేస్తూ మంచిగా కబుర్లు చెప్పుకున్నారు, ఆ టైం నేను మిస్ అయిపోయాను. సో అందుకు వాళ్ళు ఇంకా కబుర్లు చెప్పుకోవడం అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇంకా ఫొటోస్, రీల్స్ తీసుకునే టైంకి నేను వాళ్ళతో జాయిన్ అయ్యాను అనమాట. ఎనీవేస్ ఎప్పుడు జాయిన్ అయినా కూడా కొంచెం సేపు, లైక్ నేను ఒక 45 minutes వరకు స్పెండ్ చేశాను, కానీ కొంచెం సేపు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో అందరూ రీల్స్ వెతుక్కునే పనిలో ఉన్నారు, ఏం షూట్ చేద్దాం, ఎక్కడి నుంచి ఎలా షూట్ చేద్దాం. ఫ్రెండ్స్ లో ఎన్ని గ్రూప్స్ మారినా స్కూల్ ఫ్రెండ్స్ కి 10th క్లాస్ ఫ్రెండ్స్ కి ఒక స్పెషల్ ఫ్రేజ్ ఉంటది. సో వీళ్ళందరూ మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. చూడండి, వీళ్ళందరూ మా 10th క్లాస్ ఫ్రెండ్స్. సో మిస్ అయిపోతాను అన్న గ్యాదరింగ్ కి లాస్ట్ మూమెంట్ లో వచ్చి నేను ఒకసారి కలిసి వెళ్తున్నాను. టైం తీసుకోకుండా ఒక 10 takes లో రీల్స్ కూడా చేసాము. చూడండి, నేనున్న 45 minutes లో అందరినీ కలవటం, రీల్స్ కోసం ప్రాక్టీస్లు, కోఆర్డినేషన్ మొత్తం అన్ని సెట్ చేసుకుని రీల్స్ అయితే చేసేసాము. మేము షూట్ చేసిన ఈ రీల్స్, ఈ ఫొటోస్ అన్నీ కూడా మంచి మెమరీస్ లాగా మిగిలిపోతాయి అన్నమాట. సో మొత్తానికి నా మార్నింగ్ డే అంతా కూడా ఇలా గడిచింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోబోతున్నాము.
నేను చెప్పాను కదా తను మా కజిన్ అనమాట. సో ఇప్పుడు తను కూడా శ్రీకాకుళం వెళ్ళిపోతుంది అనమాట. తనని బస్ ఎక్కించేసి నెక్స్ట్ మేము ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ చూస్తే సాహితి మా కోసం కేక్ అది తెప్పించింది అనమాట. సో కేక్ ఆర్డర్ పెట్టి ఇంకా కట్ చేసేంత వరకు అసలు ఒప్పుకోలేదు. నేను వద్దని చెప్పాను, వద్దు కేక్ ఏమి అవసరం లేదు అసలు అని చెప్పినా కూడా వినకుండా లేదు మీరు కేక్ కట్ చేయాలి అని చెప్పి మొత్తానికి కేక్ కట్ చేయించింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇందాక నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన కోసం మన సిస్టర్ కానీ మన తమ్ముడు కానీ మన సిబ్లింగ్స్ ఎవరైనా ఆలోచిస్తే అంత కిక్ అనిపించదు. బయట నుంచి వచ్చిన అమ్మాయి అయినా సరే నా గురించి ఇంత కన్సర్న్ తీసుకొని నేను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవట్లేదంటే నేను ఏ మూడ్లో ఉన్నాను ఇవన్నీ తను అంత పట్టించుకొని నా కోసం ఇవన్నీ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ లతా వాళ్ళు కూడా నాకు ఒక మంచి గిఫ్ట్ అయితే తీసుకొచ్చారనమాట. యానివర్సరీకి వాళ్ళని ఇన్వైట్ చేశాం కదా, సో గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటి అని చెప్పి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అండ్ తను వచ్చేసి మా మేనకోడలు అనమాట. చాలా యాక్టివ్ ఉంటుంది సాన్వి. అబ్బాయిల కోసం నేను బేసిక్గా తక్కువ చెప్తాను, ఎందుకంటే మా ఇంట్లోనే 2 అబ్బాయిలు ఉన్నారు. నాకు అబ్బాయిలు చూస్తే అనిపించదు తెలుసు కదా. సో మా సాన్వి మాత్రం మేనకోడలు చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. మాకు అక్కడ తన హ్యాండ్ రైటింగ్తో మా ఇద్దరికి హ్యాపీ యానివర్సరీ అత్త మావయ్య అని చెప్పి రాసిందనమాట. సో అది చూసి అదే అడుగుతున్నాను, నువ్వే రాసావే ఇదంతా అని చెప్పి. అత్త గిఫ్ట్ ఓపెన్ చేయండి అని చాలా హడావిడి చేసిందనమాట. సో అందుకని చెప్పి ఓపెన్ చేస్తున్నాము. అండ్ వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్ ఏంటంటే రాధాకృష్ణుల ఫోటో ఫ్రేమ్ అనమాట. నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా రాధాకృష్ణుల ఫోటో ఫ్రేమ్స్ నాకు చాలా ఇష్టం అనమాట. మా బెడ్రూమ్లో కూడా ఆల్రెడీ ఒకటి ఉంటుంది. అండ్ ఇది ఇంకా బాగుందనమాట. మంచి ఎంబోజింగ్తో వచ్చింది ఫోటో ఫ్రేమ్ అంతా కూడా. చూడటానికి చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ లత, చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తానికి అసలు అనుకోని విధంగా 2 మరదళ్ళు కలిసి నా మ్యారేజ్ డేని అసలు ఏమీ జరగదు అనుకుంటే వాళ్ళిద్దరి వల్ల మంచిగా అయితే స్పెండ్ చేశాను అనమాట ఆ రోజు. అండ్ సాహితీ వాళ్ళు ఈవినింగ్ బయలుదేరిపోతాము అని చెప్తే ఇంకా వద్దు, చాలా లేట్ అయిపోయింది, తుని వరకు వెళ్ళాలి కదా, సో వద్దని చెప్పి వాళ్ళని అయితే ఉంచేసామన్నమాట. సో మొత్తానికి మా యానివర్సరీ అన్ప్లాన్డ్ యానివర్సరీ ఏ ప్లానింగ్ లేకుండా ఇలా ఇంత మంచిగా జరిగిందని అయితే చెప్పొచ్చు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో వింటున్నది నమ్మేది డబ్బుల కన్నా కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్, ఇదే మనం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అని. ఈ రోజు మా సాహితీ మా కోసం వస్తే నిజంగా అది నిజం అనిపించింది అనమాట. అండ్ వేదాంత్ చూడండి ఎంత క్యూట్గా ముద్దులాడుతున్నాడో ఆదిత్య. ఇది లాంగ్ వీడియో తీసే ఆలోచన లేదు కాబట్టి నేను షార్ట్ మోడ్లో తీసాను అనమాట. ఎక్కడన్నా చిన్న క్లిప్స్ యాడ్ చేద్దామని. కానీ నేను అసలు ఏమీ చేసుకోను అనుకుంటే నా డే అయితే చాలా బాగా టర్న్ అవుట్ అయిందనమాట. సో మొత్తానికి చాలా హ్యాపీగా ఎండ్ అయిందనమాట నా రోజు అంతా కూడా. ఇది వాటి వీడియో అయితే. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించింది? మా సాహితీ నాకు ఇచ్చిన సర్ప్రైజ్, అలాగే లత వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్, అలాగే మా మధ్య ఉన్న ఎమోషన్స్, ఈ బాండింగ్ అంతా కూడా మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.